హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడం కోసమే ఈ రీల్. ఏఐ జాబ్స్ని క్రియేట్ చేస్తుంది అని గత కొద్ది కాలంగా చాలామంది చెప్తూనే ఉన్న రీసెంట్ టైమ్స్లో ఆ పిక్చర్ మారుతూ వస్తుంది. ఫ్యూచర్లో అంటే 3 to 5 years డౌన్ ద లైన్ ఒక ఐటీ ఇండస్ట్రీలోనే కాకుండా అకౌంటింగ్, ఫైనాన్సింగ్, లీగల్ సర్వీసెస్, కాల్ సెంటర్స్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి వేరియస్ అదర్ ఇండస్ట్రీస్లో కూడా ఏఐ హ్యూమన్స్ని ట్రెమెండస్గా రీప్లేస్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ వార్న్ చేస్తున్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే యూఎస్లోని జెన్జీ వాళ్ళ కెరియర్స్ని ఏఐ ప్రూఫ్ చేసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జనరల్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీస్ని పక్కన పెట్టేసి మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ని అలాగే హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఏఐ కోడ్ అయితే రాయగలదు కానీ ఫిజికల్గా ఒక మెషిన్ని అసెంబుల్ చేయలేదు కదా, అలాగే పవర్ గ్రిడ్ మీద వైరింగ్ వేయలేదు కదా. ప్రోస్థెటిక్ టెస్టింగ్లో హెల్ప్ చేస్తుందేమో కానీ ల్యాబ్లో ఫిజికల్గా కాంపోనెంట్స్ని హ్యాండిల్ చేయాలి అంటే కంపల్సరీగా ఒక బయోకెమికల్ ఇంజనీర్ ఉండి తీరాలి. ఈ పాటికి దీనిలో ప్యాటర్న్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుండాలి. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే ఏ ఇండస్ట్రీస్లో అయితే ఏఐ యూసేజ్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ ఆటోమేషన్ అనేది పాసిబుల్ కాదో, ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీగా ఉండి తీరాలో అలాంటి ఇండస్ట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రొఫెషనల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్కి కూడా డిమాండ్ ఎంతగా పెరిగింది అని అంటే స్ప్రింగ్ 2026 డేటా ప్రకారం అక్రాస్ యూఎస్ 800,000 అంటే 8 లక్షల మందికి పైగా నర్సింగ్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఎన్రోల్ అయ్యారు. ఎందుకు అనంటే పేషెంట్ కేర్లో హ్యూమన్ టచ్, ఎంపతి అండ్ ఎమోషన్స్ అనేవి నంబర్ 1 ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి కాబట్టి, అండ్ ఏఐకి అది పాసిబుల్ కాదు కాబట్టి. ఈ ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్న వాళ్ళు కొందరైతే అప్లైడ్ ట్రేడ్స్ అంటే ప్లంబింగ్, పైప్ ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్, వెల్డింగ్, కార్పెంటరీ, ఆటోమోటివ్ అండ్ డీజిల్ టెక్ ఇలాంటి వాటిలో డిగ్రీస్ చేస్తున్న వాళ్ళు మరికొందరు. కంప్యూటర్ సైన్స్ లాగా 4 years కాకుండా 1 year సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అండ్ 2 year డిగ్రీ ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉండడంతో పాటు వీటి కాస్ట్ కంప్యూటర్ సైన్స్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉండడం అండ్ పే బాగుండడం, రీసెంట్ టైమ్స్లో యూఎస్లో నడుస్తున్న లేబర్ షార్టేజ్ వల్ల ఈ ఫీల్డ్స్కి డిమాండ్ బాగా పెరగడంతో జెన్జీ అటువైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా గూగుల్ లాంటి పెద్ద కంపెనీ కూడా యంగ్స్టర్స్ని స్కిల్ ట్రేడ్స్లో ట్రైన్ చేయడం కోసం $50 million 14 లేబర్ యూనియన్స్కి డైరెక్ట్గా ఫండ్ చేస్తామని అనౌన్స్ చేసింది అనంటే డిమాండ్ ఎంత ఎక్కువ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీయో మాస్టర్స్ చేయడం కోసం బోల్డ్ అంత అప్పు చేసి తీరా డిగ్రీ చేతికొచ్చాక జాబ్ వస్తుందో రాదో, తీరా వచ్చినా ఏ వల్ల అది ఉంటుందో లేదో తెలియక ఎడ్యుకేషన్ కోసం చేసిన లోన్స్ తీర్చలేక అవస్థలు పడే కన్నా లోన్స్ తక్కువ, తొందరగా కంప్లీట్ అయిపోయేవి, గ్యారంటీడ్గా జాబ్స్ ఇచ్చేవి, ఏ వల్ల దెబ్బ పడని ఫీల్డ్స్ని జెన్జీ చూస్ చేసుకుంటున్నారు. అయితే ఇంతకీ దీని అర్థం ఫర్దర్గా ఇండియన్స్కి ఐటీలో ఎటువంటి కాంపిటీషన్ ఉన్నదనా? కాదు. పోనీ అప్లైడ్ ట్రేడ్స్లో బాగా ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో యూఎస్ వీసాలు ఇస్తుందనా? అది కాదు. ఇంతకీ మరేంటి అని అంటే ముందు చూపు. ఇప్పుడు ఒక కెరియర్ పాత్ సెలెక్ట్ చేసుకుని ఫ్యూచర్లో జాబ్ రాక లేకపోతే జాబ్ పోయి అవస్థలు పడే కన్నా ఇప్పటి నుంచే ఏఐ ప్రూఫ్ కెరియర్స్ని జాగ్రత్తగా వెతికి సెలెక్ట్ చేసుకోవడం, దట్స్ ద హోల్ పాయింట్. ఇది ఒక యూఎస్లోనే కాదు, ఆల్రెడీ జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో నడుస్తున్న ట్రెండ్ అండ్ ఇట్స్ అ గ్లోబల్ ఫినామినన్. ఇండియాలో ఐటీ బూమ్ వచ్చిన దగ్గర నుంచి అంటే గత 25-30 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్ నుంచి మెరీన్ ఇంజనీర్ దాకా ఆల్మోస్ట్ అందరూ ఐటీలోకి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారే టైం వచ్చేసింది. ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ కూడా ఒక్క ఐటీ మీదనే రిలై అవ్వకుండా ఆల్టర్నేట్ కెరియర్ పాత్స్ చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ హై టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.